అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్‌తో ఒక మంచి టేస్టీ అండ్ డెలీషియస్ డిష్‌ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేనండి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ. డాబాల్లో దీన్ని ఎక్కువగా చేస్తుంటారు. దీన్ని చపాతీ, పరోటా, పుల్కా, బిర్యానీతో సైడ్ డిష్‌గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చును. మనం ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీలాగా కాకుండా దీన్ని కాస్త స్పెషల్‌గా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నోరూరించే గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలనో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పట్టా, లవంగాలు. ముందుగా పచ్చిమిర్చిని వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, అలాగే చెక్క, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ కొత్తిమీరి, పుదీనా ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. చికెన్ కర్రీకి ఎప్పుడు కాస్త ఎక్కువగానే వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక యాలక్కాయ, అలాగే లవంగాలు, కరివేపాకు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ అదేనండి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ధనియా పౌడర్ దీన్ని కూడా ఇప్పుడే వేసి వేయించుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే ఆయిల్ అనేది కాస్త రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చికెన్‌లో వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడ బాగా ఇలా మిక్స్ చేసుకొని అలానే కాసేపు మగ్గనిస్తే ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇది కర్రీ కావాలంటే కాస్త ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేది వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ బాగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. నేనిక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ చికెన్‌ని ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో గానీ, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ పార్టీలో గానీ చేసుకున్నారంటే చాలా స్పెషల్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నోరూరించే రుచికరమైన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.